జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీప బైసరన్లో జరిగిన ఉగ్ర దాడిపై ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని భారత్కు చేరుకున్న ప్రధాని ఎయిర్పోర్ట్లోని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తదితరులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దాడి తీరును వారు ప్రధానికి వివరించారు. ఈ ఉగ్రదాడిపై చర్చించేందుకు ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కానుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీప బైసరన్లో జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని భారత్కు చేరుకున్న ప్రధాని ఎయిర్పోర్ట్లోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తదితరులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దాడి తీరును వారు ప్రధానికి వివరించారు. ఈ ఉగ్రదాడిపై చర్చించేందుకు ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కానుంది. సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని భారత్కు చేరుకున్న ప్రధాని ఎయిర్పోర్ట్లోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తదితరులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ప్రధాని మోదీ అధ్యక్షతన ఉగ్ర దాడిపై కేబినెట్ కమిటీ భేటీ ఎప్పుడు ఉండనుంది? అప్డేట్స్ ఏంటి? లివిల్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ప్రధాని మోదీ అధ్యక్షతన ఉగ్రదాడిపై కేబినెట్ కమిటీ భేటీ ఎప్పుడు ఉండనుంది? అప్డేట్స్ ఏంటి లివిల్? నిన్న మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఏదైతే జరిగిందో ఉగ్రదాడికి సంబంధించి యావత్ దేశం ఉలిక్కిపడింది. 26 మంది పర్యాటకులు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. మరో 20 మంది కూడా చాలా క్రిటికల్ పరిస్థితి ఉన్నట్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇస్తుంది. అంతేకాకుండా ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోడీ అబుదాబి నుంచే హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా ఫోన్ లో పర్యవేక్షించారు. అమిత్ షాను ఉటావుదిన శ్రీనగర్ వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ తో పాటు అమిత్ షా శ్రీనగర్ వెళ్లి అక్కడ భద్రతా పర్యవేక్షణ సంబంధించి సమీక్ష సమావేశం చేశారు. ఎవరు దాడి చేశారు అనే కోణంలోనే ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగింది. అయితే ఈ దాదాపు ఈ 6 నుంచి 7 టెర్రరిస్టులు ఈ పర్యాటకులపై దాడి చేసినట్లు ఇప్పటికే నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారంతా కూడా హిందూ మతం పైన దాడి చేసినట్లుగానే ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చాయి. హిందూ మతం పేరుతోటి మీరు హిందువులా ముస్లింస్ అనే ఒక భావనతోటే దాడి చేసినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ సైతం అత్యవసరంగా అబుదాబి పర్యటనను రద్దు చేసుకొని ఇండియా చేరుకున్నారు. ఇండియా చేరుకున్న తర్వాత ఇవాళ మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం కొనసాగనుంది. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితిపై కేబినెట్ లో ఒక డిసిషన్ అయితే తీసుకుంటున్నారు. గతంలో ఏదైతే
జరిగిన పుల్వామా దాడి తర్వాత అతిపెద్ద దాడిగా దీన్ని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. పుల్వామా అటాక్ తర్వాత అంత పెద్ద మొత్తంలో ఇవాళ పర్యాటకులు చనిపోవడం, ఆనాడు ఆర్మీ జవాన్లకి వాళ్ళ ప్రత్యేకంగా పర్యాటకులపై దాడి జరగడం ఖచ్చితంగా దేశ ఆర్థిక వ్యవస్థ పైన దాడిగానే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఈ దాడి చేసిన వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించేది ఖచ్చితంగా వారిని మబ్బుపై ఏదైతే వారిని ఖచ్చితంగా అర్థం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా దీనిపై ఎంత లోతైనా వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నిఘా వర్గాలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA సైతం ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసింది. ఉగ్రవాదుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు కాశ్మీర్ సైతం ఇప్పటికే ఒమర్ అబ్దుల్లా, మహబూబ్ ముఫ్తీతో పాటు పలువురు మేధావులంతా కూడా హిందుత్వంపై జరిగిన దాడిగానే అభివర్ణిస్తున్నారు. దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కాశ్మీర్ సంబంధించిన పలువురు మేధావులు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక హిందుత్వం మతపైనే కాదు, ఇది యావత్ దేశాన్ని కుదిపేసే విధంగా జరిగిన దాడిగా చెప్పాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది ప్రధాన దేశాలకు సంబంధించిన ట్రంప్ కావచ్చు, రష్యా సంబంధించిన పుతిన్ కావచ్చు ఖండన చేశారు. ఈ ఘటన దురదృష్టకరం అని చెప్పేసి కూడా వారంతా కూడా సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే పలు హాస్పిటల్లో చేర్పించారు, వారికి వైద్యం కొనసాగిస్తున్నారు. మరోపక్క ఏదైతే ఒక హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. 26 ఏళ్ళ ఒక నేవీ ఆఫీసర్ ఇటీవల కాలంలోనే పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని చంపిన దృశ్యాలు వల్ల యావత్ దేశాన్ని కుదిపేస్తున్నాయి, యావత్ దేశాన్ని వల్ల కదిలిస్తున్నాయని చెప్పుకోవచ్చు. 26 సంవత్సరాలకే ఒక నేవీ ఆఫీసర్ గా ఉన్నత శిఖరాలకు వెళ్లాల్సిన ఒక అధికారి అక్కడ దుర్మరణం చెందడం, అతన్ని టెర్రరిస్టులు ఈ విధంగా పెట్టడం, ఈ విధంగా చంపడం ఖచ్చితంగా ఒక దురదృష్టకరమైన ఘటనగా అభివర్ణిస్తారు. అంతేకాకుండా విశాఖపట్నానికి సంబంధించిన వారు కావచ్చు, ఇటు కర్ణాటక రాష్ట్రానికి, తెలంగాణకు సంబంధించిన ఒక ఐజీ ఆఫీసర్ కూడా ఈ దాడిలో మృతి చెందినట్టు తెలుస్తుంది. వీరందరి డెడ్ బాడీస్ సైతం ఆయా రాష్ట్రాలకు వారి కుటుంబాలకు అప్పచెప్పేందుకు ఇప్పటికీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా కుటుంబాలకు చెప్పేందుకు ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి 26 మంది ఏదైతే దుర్మరణం చెందిరో యావత్ దేశాన్ని కలిపివేసింది. దీనికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి, ఉగ్రవాదులను ఏరి పారేయాలి, మట్టు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కవిత, పలువురు బీఆర్ఎస్ లీడర్లు నేతలు సైతం దీనిపై స్పందించారు. మొత్తానికి ఇది ఒక చీకటి దినంగా అభివర్ణిస్తున్నారు. ఏదైతే ఈ లివిల్ ముఖ్యంగా టూరిస్టులు ఎక్కడెక్కడి వారు, అలాగే ఉగ్ర దాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ బంద్ కూడా పిలుపునిచ్చిన నేపథ్యం చూస్తున్నాం, ఎలా చూడొచ్చంటారు? ఏదైతే ఉగ్రదాడి జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో మరింత దాడులు జరిగే అవకాశం ఉందని కొంత ఏదైతే ఏజెన్సీలు అంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హెచ్చరికల నేపథ్యంలో అక్కడ అలర్ట్ ప్రకటించారు. అన్ని ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా అలర్ట్ ప్రకటించారు. ప్రత్యేకంగా హిందువులు ఎక్కువగా చంపబడ్డారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ బంద్ కాల్కు పిలుపునిచ్చారు. ఆ బంద్ ఇప్పుడు సజావుగా జరుగుతుంది. ఎలాంటి కార్యకలాపాలు లేకుండా వారికి ఒక ఆత్మశాంతి చేకూరింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే బంద్ కాల్కు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. చాలా మంది కోల్కతా, ఉత్తరాఖండ్, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒడిశా, బీహార్, కేరళకు సంబంధించిన వారు కావచ్చు, ఇటు మహారాష్ట్రకు సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఇందులో ఉన్నారు. చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇందులో ప్రధానంగా కోల్కతా నుంచి కావచ్చు, ఇటు ఒడిశా నుంచి, కేరళ నుంచి ఎక్కువ మొత్తంలో టూరిస్ట్ ఉన్నట్టు కూడా అంచనా. వారందరి వివరాలు ఇప్పటికే సేకరించారు. వారి స్వగ్రామాలకు ఆ డెడ్ బాడీలను పంపించే ప్రక్రియ అయితే పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క ఇటు కేబినెట్ సమావేశంలో ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు, మోడీ ఏ విధంగా ముందుకెళ్తారు, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా ముందుకు పోతుంది, ఎందుకు ఒక మతాన్ని, ఒక కులాలను ఎంకరేజ్ చేయడంతో ఈ విధంగా జరిగింది అనేది కూడా ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఏదైతే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్, పహల్గామ్ లో జరిగిన దుర్ఘటనను దురదృష్టకరం అని చెప్పేసి కూడా యావత్ దేశం భావిస్తుంది. వారికి శాంతి చేకూడదని చెప్పేసి కూడా యావత్ దేశం అంతా కూడా ఇలాంటి ఘటన జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.